వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని అనుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వీడియో అరకు ఫైనల్ వీడియో. పద్మాపురం వీడియో అని లాస్ట్ వీడియోలో సిరీస్లో చెప్పాను కదా. పద్మాపురం వీడియోకి వచ్చేసి చాలా డౌట్స్ అడిగారు ఫ్రెండ్స్ అయితే. అంటే హనీ ప్యూర్ హనీనా, నిజంగా అక్కడే చేస్తారా అని చాలా డౌట్స్ అడిగారు. అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఎపికల్చర్లో పెంచే తేనెటీగల పెంపకంలో పెంచే హనీ వచ్చేసి ప్యూర్ హనీ. అది ఒక సాల్టెడ్ ఫ్లేవర్ లాంటి టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే మరి ప్యూర్ హనీ అంత స్వీట్గా అయితే ఉండదు అని వాళ్ళు చెప్పారనమాట. ఇంకొకటి ఫ్లేవర్, జింజర్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అవన్నీ వాళ్ళు యాడ్ చేస్తారంట. నెక్స్ట్ పద్మాపురం గార్డెన్కి అయితే వచ్చేసాం కదా. పద్మాపురం గార్డెన్ ఒక 1 అవర్ 2 అవర్స్లో చూసేదైతే కాదు. ఎందుకంటే ఫుల్ అండ్ ఫుల్ అంత దూరం వెళ్ళిన వాళ్ళు 1-2 గంటలు టైం పెట్టుకొని చూసే వాళ్ళైతే అసలు వెళ్ళకండి. నిజంగా నియర్లీ హాఫ్ డే, మోర్ దాన్ హాఫ్ డే పడుతుంది చూసేసి ఎంజాయ్ చేసి రావడానికి. మన సరౌండింగ్స్లో కూడా చాలా గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి. కాకపోతే పద్మాపురం గార్డెన్ ది బెస్ట్ అని చెప్తాను. అక్కడైతే ఉన్న బ్యాంబో గార్డెన్ ఇంకా ఒక హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. మేము విజిట్కి వెళ్ళిన రోజైతే మాకు ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఉండింది. ఎగ్జాక్ట్ ఆ టైంకి మేము వైజాగ్కి రీచ్ అవ్వాలి అనే థాట్లో వెళ్ళామన్నమాట. హాఫ్గా చూసాం. ఒక 70% చూసాను నేనైతే తిరిగి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పద్మాపురం గార్డెన్ చూడాలంటే ఒక ఫుల్ డే టైం పెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే నేచర్ని ఆస్వాదించడానికి టైంతో పనే ఉందండి. ఫీల్ ద నేచర్ అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఎంత బాగుండిందో. నియర్లీ తిరుపతిలో కూడా ఇలాంటి ఒక గార్డెన్ ఉంది కొండపైన. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకునే వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఇలాంటి గార్డెన్స్ని ఒక్కసారి విజిట్ చేసి రండి. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 1-2 కాదు, అక్కడికి వచ్చిన విజిటర్స్ రీల్స్ చేసుకుంటున్నారు, షూట్ చేసుకుంటున్నారు, పిక్స్ అన్నీ తీసుకొని మెమొరీ లాగా సేవ్ చేసుకుంటున్నారు ఫోన్లో. మాటల్లో చెప్పలేమన్నమాట. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టెంట్ లాంటివి ఉన్నాయి. చిన్న అంటే ఫంక్షన్స్ చేసుకుంటారు కదా, బర్త్డేస్, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. పద్మాపురం గార్డెన్లో ఇది వచ్చేసి ది బెస్ట్ అని చెప్తాను. నేనైతే ఎక్కువ మూవీలోనే చూసాను ఇలాంటివి, లైవ్లో చూడలేదనమాట. చాలా బాగా అనిపించింది. ఈ చెట్టు ఒక స్పెషాలిటీ ఏంటంటే గంధం చెట్టు. పద్మాపురం గార్డెన్లో ఉన్న ఒకే ఒక గంధం చెట్టు అది. ఇక్కడ వచ్చేసి పద్మాపురం గార్డెన్ పక్కన ఉన్న కాఫీ ఫ్యాక్టరీ. టైం లేక నేను చెప్పాను కదా 5 o'clock వైజాగ్లో ఫ్లైట్ ఉంది. దాని డ్యూ టు టైం రిస్ట్రిక్షన్ నేను చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే విజిట్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి అరకు నుండి వైజాగ్ వెళ్ళాలంటే సింగిల్ వే అనమాట. ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో, మోర్ దాన్ 6 యాక్సిడెంట్. మధ్యలో వచ్చేసి కాఫీ ఎస్టేట్ వస్తుంది. నేను వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే చూసుకొని వెళ్ళాను కాబట్టి కాఫీ ఎస్టేట్ దగ్గర స్టాప్ చేయలేదు. నిజంగా ఎంత బాగున్నాయంటే, నేనైతే కాఫీ తోటలో ఉండే పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు సీడ్స్ని కూడా తెచ్చుకున్నాను ఇంటికి. అంత బాగా నచ్చాయి అనమాట నాకు. ఎక్కడికి వెళ్ళినా 1 or 2 అవర్స్లో చూసుకొని వద్దాం అనే ప్లేస్ అయితే అరకులో ఎటువంటి ప్లేసెస్ లేవండి. మోర్ దాన్ హాఫ్ డే స్పెండ్ చేయాలి. లైఫ్లో 1-2 సార్లు వస్తాము, నచ్చితే చాలాసార్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మాకు చాలా లాంగ్ కాబట్టి అందుకు చెప్తున్నాను, 1 or 2 అవర్స్లో చూసే ప్లేసెస్ అయితే అరకులో లేవన్నమాట. చాలా బాగుంటుంది జర్నీ. ఫైనలీ వైజాగ్లో భోంచేసి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. 4 days ట్రిప్ చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏమేమి చూశాను, ఏం కొన్నాను అనేది ఈ ముందు పార్ట్లో మీకు చూపిస్తాను. పిల్లలైతే చాలా రిలాక్స్ అయ్యారనమాట. అంటే ఈ టెన్షన్ లైఫ్లో పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి. హోంవర్క్లు చేయాలి, స్కూళ్ళకి పరిగెత్తాలి, అలా ఇలా అని. వాటన్నిటి నుండి కాస్త దూరంగా అరకు ట్రైబల్ వ్యాలీ ది బెస్ట్ ప్లేస్ చూడడానికి, మైండ్ రిలాక్సేషన్కి. చిన్న వయసు నుండే పిల్లలకు టెన్షన్ లేకుండా లైఫ్ ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి విజిటింగ్స్ అవసరం అని నాకు అనిపించింది. అందుకే తీసుకెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి స్కాన్ చేస్తున్నారు లగేజ్ని అంతటిని. మనం ఏం హ్యాండ్ క్యారీ చేస్తాం కదా, ఆ లగేజ్ని కూడా అన్నిటినీ ఇక్కడ మనమైతే చెక్ చేయించేసుకోవాలి. ఫైనల్గా
ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఏమేం కొన్నాననేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. అసలు కొన్నానా లేదా? చూసి ఆనందపడ్డానా? అనేది చూడండి. ఎక్కడికెళ్ళినా గూడా బార్గెనింగ్ లేకుండా అయితే నేను కొనను. అలాంటిది ఫిక్స్‌డ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. మరి కొన్నానా అనేది కూడా డౌట్ చాలామందికి వీడియో చూసే వాళ్ళకి. నిజంగా అయితే ఏం కొనలేదండి. చూసి ఆనందపడ్డాను. కాకపోతే ఇంత ఓవర్ కాస్ట్ పెట్టి కొనాలి అనేదైతే నాకు అనిపించలేదు. చాలామంది కొనేవాళ్ళు కూడా ఉంటారండి. ఎయిర్‌పోర్ట్‌లో చాలా మంది పర్చేస్ చేసే వాళ్ళే ఉంటారు. బట్ నాకైతే అంత అనిపించలేదు. వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. దీని బదులు ఇంకా వేరే బయట కూడా షాపింగ్ చేయొచ్చు అనిపించేసింది. ఇంకా ఫ్లైట్‌కి అయితే 1 అవర్ టైం ఉంది అని చెప్పారనమాట. సో, ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం, ఒక రౌండ్ వేసేసి వద్దాము అంతా అనేసి వెళ్ళాననమాట. పిల్లలు పిజ్జా ఆర్డర్ చేశారు. తర్వాత ఒక కాఫీ ఏదో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి చూద్దాం అనేసి ఒక లుక్ అయితే వేసాము. ప్రైజెస్ అయితే భయంకరంగా ఉన్నాయండి. బార్గెనింగ్ చేయింది నేనేమో కొనలేను. అలా అని ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్‌లో షాపింగ్ చేస్తున్నాం కదా, ఒక్కటన్నా తీసుకుందాం అని అనుకునేంత కూడా ఇక్కడ ఏం లేవు. సో, కాంప్రమైజ్ అయ్యి ఏది కొనకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఫైనల్‌గా అయితే ఇంకా టైం అయిపోయింది. సెండ్ ఆఫ్ టు వైజాగ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని పిక్చర్స్ ఉన్నాయన్నమాట. లాన్‌లో చాలా బాగుంటాయి నిజంగా. అరకు ట్రైబల్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన థీమ్ అయితే ఎంత బాగుందో. ఈవినింగ్ 6:00 ఫ్లైట్. 6-7:30 అంతా చెన్నైకి అయితే రీచ్ అయిపోయాము. నిజంగా చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్‌ని చూశాను. నైట్ అయితే పౌర్ణమి రోజు అన్నమాట. సండే పౌర్ణమి, దట్టు కార్తీక పౌర్ణమి చాలా బాగుండింది. ఎంత ఎంజాయ్ చేసామంటే లైఫ్‌లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్లైట్ జర్నీ. అంటే చాలామంది, నేనైతే ఇంతదాకా చేయలేదు కాబట్టి నాకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్, వచ్చేటప్పుడు నైట్ పౌర్ణమి రోజు చందమామను అట్లా దగ్గర నుండి చూడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తానమాట. చాలా బాగుండింది. 7:30 అంతా హెవీ రైన్ మధ్యలో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఎంత భయంకరంగా ఉండిందంటే వర్షము, నిజంగా నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. నార్మల్గా భారీగా వర్షం వచ్చేటప్పుడు కార్ పైన ఆ చినుకులు కూడా డబుల్ సౌండ్, రీసౌండ్ వస్తుంది. అలాంటిది కొన్ని వేల అడుగుల పైన ఉన్న ఏరోప్లేన్ పైన వర్షం పడుతుంటే ఆ సౌండ్ నిజంగా ఎప్పుడు ల్యాండ్ అవుతామా, ఫస్ట్ ఎక్స్పీరియన్సే భయంకరంగా ఎక్స్పీరియన్స్ అవుతామంతే అర్థం కాలేదు. ఎంత బాగుండిందో నిజంగా, భయంగా ఎప్పుడెప్పుడు ల్యాండ్ అయిపోతామా అనేసి చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అయితే. కార్తీక పౌర్ణమి అని చెప్పాను కదా, వెలుగు దీపాల కాంతుల్లో చెన్నై అంతా కలకలలాడుతుంది. ఫైనల్గా అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఆ ల్యాండింగ్ కూడా మోర్ దాన్ 40 మినిట్స్ పట్టింది వాళ్ళకు. ఎందుకంటే అంత హెవీగా ఉండింది రైన్ కాబట్టి. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. చెన్నైనంతా పైన నుండి అలా చూసేసరికి చాలా బాగా అనిపించేసింది. మీలో కూడా ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే లైఫ్లో కింద కామెంట్ చేయండి. 3 days ఫుల్గా వైజాగ్, చెన్నై టు వైజాగ్ ఏమేమి చూశాను, ఎక్కడెక్కడ ఏం చేశాను, ఏం కొన్నాను అదంతా కూడా నేను కింద మీకు లింక్ ఇస్తాను. ఏమేం ప్లేస్ చూడొచ్చు, చూసి ఎక్కడెక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొని వెళ్తాం కదా, కొంచెం క్వాలిటీ ఆఫ్ టైం మెయింటైన్ చేయాలనేది నా ఒపీనియన్ అనమాట. ఇక్కడైతే ఫైనల్లీ రీచ్డ్ చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. రాగానే ఇలా నటరాజస్వామి స్టాచ్యూ ఉంటుంది. మా అబ్బాయి ఒక పిక్ దిగాడు. నిజంగా ఎంత బాగుండిందో అనిపించింది. చెన్నై ఎయిర్పోర్ట్లో మీకు స్పెషల్గా ఒకటి తెలుస్తుందండి. అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్కి చెన్నై ఎయిర్పోర్ట్కి పెద్ద వేరియేషన్ అనిపించలేదు. కాకపోతే ఎంత హెవీ క్రౌడ్ ఉన్నారంటే నాయన, మా చిన్నప్పుడు మేము బస్ స్టాండ్లో క్రౌడ్ చూసి జనాలు ఏంద్రా నాయన ఇలా ఉన్నారనుకో, ఇప్పుడు సేమ్ అదే క్రౌడ్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఎంత డ్రాస్టికల్ వేరియేషన్ వచ్చింది. లైఫ్ స్టైల్, అందరి లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అయిపోయాయి అనిపించింది అనమాట. ఒకప్పుడు బస్సులో వెళ్తే సూపర్ లగ్జరీ ఇలా ఉండేవి. ఇప్పుడు డొమెస్టిక్, నేషనల్ ఫ్లైట్స్ ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించేసింది. ఫైనలీ రీచ్డ్ చెన్నై. చెన్నై నుండి తర్వాత మేము షోలింగర్ ఇంటికి వెళ్ళడానికి మోర్ దాన్ 4 hours పైన పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకొని ఎంత నీట్గా మెయింటైన్ చేశారో చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఒకటే కదండి, వైజాగ్లో కూడా ది బెస్ట్గా ఉండింది ఎయిర్పోర్ట్. వాళ్ళ మెయింటెనెన్స్, సెక్యూరిటీ
చాలా బాగా ఎక్కడ కూడా ఎటువంటి క్లమ్సీనెస్ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి అన్నీ చాలా బాగా అనిపించేసింది అనమాట. చెక్ ఇన్ చెక్అవుట్ అన్నీ చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయి. ఫైనల్గా రీచ్ టు హోమ్. ఇన్ బిట్వీన్ ఇక్కడ వచ్చేసి డిన్నర్ కోసం ఆగాము. పిల్లలైతే ఎక్కడ ఏదైనా వెరైటీగా కనిపించిందంటే కంపల్సరీ చెక్ చేసి చూడాలంటారు మా పిల్లలు. వినాయకుడిది ఏదో కొంచెం వెరైటీగా కనిపించిందంట స్టాచ్యూ, దాన్ని చూస్తున్నారు. ఏదైనా కానీ నచ్చితే కానీ కొనకూడదు, అనవసరంగా కొనకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. అవసరం ఉంటే తప్ప మనీ వేస్ట్ చేయకూడదు దానికోసం అనేది. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా రీచ్ అయిపోయామన్నమాట షోలింగర్కి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి కొన్నాను, పసుపు కొమ్మలు, ఇవైతే అరకు ట్రైబల్ ఏరియా ఉంది కదా అక్కడ. తర్వాత సింహాచలం నుండి తెచ్చిన అగరబత్తీలు, పద్మాపురం నుండి తెచ్చిన పూతరేకులు, తర్వాత ఇక్కడ అరకు ట్రైబల్ వ్యాలీలో మేమైతే ఇక్కడ జీడిపప్పు అవి కొన్నామన్నమాట. అదే చెప్పాను, కొనేటప్పుడు కాస్త చూసుకొని కొనండి, పైన బాగుండింది లోపలంతా కొంచెం క్వాలిటీ బాగలేదని. కాఫీ తోట నుండి తెచ్చిన కాఫీ గింజలు. మీలో ఎవరైనా కూడా ఇలా టూర్కి వెళ్ళినప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్నీ ఇలా పెట్టేసి చూసుకొని నీట్గా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకునే వాళ్ళంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి టూరిస్ట్ ప్లేస్తో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.